స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తుని పారిశ్రామిక ప్రగతి తన లక్ష్యమన్న యనమల దివ్య. తుని ఛాంబర్ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, ఘన నివాళి అర్పించిన తుని ఎమ్మెల్యే. కాకినాడ జేఎన్టీయూకేలో యూసీఈకే వార్షికోత్సవ వేడుకలు, జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా కలెక్టర్. అనపర్తిలో మధ్యాహ్న భోజన పథకం అధ్వానం, ఆగ్రహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. కాకినాడ జిల్లా తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య, కారుమూరి భద్రారావు నేతృత్వంలో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పారిశ్రామిక ప్రగతికి నిచ్చెనలు పరిచి తుని పట్టణాన్ని బహుళ వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య హామీ ఇచ్చారు. పారిశ్రామిక ప్రగతిలో తుని నియోజకవర్గం ముందంజలో నడిపిస్తానని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య హామీ ఇచ్చారు. ఆర్థిక వృద్ధి సాధనకు పారిశ్రామికీకరణ అవసరమని, రాబోయే కాలంలో పెట్టుబడులు సాధించి పరిశ్రమల స్థాపనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో శ్రీమతి యనమల దివ్య అన్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గానికి శుభాభినందనలు తెలియజేస్తూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సందేశాన్ని సీనియర్ నేత యనమల రాజేష్ ద్వారా పంపారు. కారుమూరి భద్రరావు నేతృత్వంలో అతిథి ఫంక్షన్ హాల్లో జరిగిన ఛాంబర్ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యకు వర్తక వాణిజ్య ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఛాంబర్ అధ్యక్షుడిగా కారుమూరి భద్రరావు, కార్యదర్శిగా తాడి వెంకటలక్ష్మీనారాయణ రెడ్డి, కోశాధికారిగా చోడిశెట్టి లింగరాజు, ఉపాధ్యక్షులు కుసుమంచి సత్యనారాయణ, పోతల రమణ, దాసరి జగ్గరాజు, అత్తి మురళీకృష్ణ, సహాయక కార్యదర్శులుగా డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, మలిపెద్ది విశ్వేశ్వరరావు, దంతులూరి బాబు, కేతవరపు నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా పులపర్తి మహేష్ సహా మిగతా కార్యవర్గ సభ్యుల చేత ఎమ్మెల్యే యనమల దివ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ వాణిజ్యపరంగా తుని పట్టణానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, పరిశ్రమల స్థాపనకు ఈ ప్రాంతం అనువుగా ఉన్నందున పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నందున తుని ప్రముఖ వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతుందని చెప్పారు. వర్తకులు ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎనుగంటి సత్యనారాయణ, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, సూరంపొడి చంద్రశేఖర్, వర్తక వాణిజ్య ప్రముఖులు చోడిశెట్టి త్రిమూర్తి స్వామి, పెనుగొండ కామరాజు, నర్సే శివాజీ, తటవర్తి రాజా, నార్ల రత్నాజీ, కుచ్చర్లపాటి పవన్, కుక్కడపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఐకమత్యమునకు మనసా వాచా పాటుపడతానని, ఛాంబర్ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని, ఛాంబర్ అభివృద్ధికి అన్ని విధములుగా నా సహాయ సహకారములు అందిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. వర్తకులు జయిస్తూ ఐకమత్యములకు మనసా వార్త పాటుపడతానని, ఛాంబర్ నియమ నిబంధనలు కట్టుబడి ఉంటానని, ఛాంబర్ అభివృద్ధికి అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు అందిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే మా తుని వ్యాపారవేత్తలకు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారం. ఈ రోజు మన తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక పట్టణంలో అభివృద్ధి జరగాలంటే రోడ్స్, బిల్డింగ్స్,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య సరిపోవు. వ్యాపార పరిశ్రమలు కూడా రావాలి. వాటి ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలి, ఆర్థిక ఉన్నతి జరగాలి. అప్పుడే మన తుని పట్టణం కూడా అభివృద్ధి చెందుతుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆ బాధ్యత తీసుకోవాలి. వేత్తలందరినీ, వ్యాపారవేత్తలందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చి చిన్న పరిశ్రమల నుండి పెద్ద పరిశ్రమల వరకు కూడా అందరి సమస్యలు పరిష్కారం చూపి వారి ఉన్నతికి కృషి చేయాలి. మీ ఈ ప్రయత్నంలో నా వంతు సహాయ సహకారాలు అన్నిటి కూడా అందిస్తాను. ఈ సభ ద్వారా నేను మీకు ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ కొత్త కార్యవర్గం ద్వారా మన తుని నియోజకవర్గానికి కొత్త పెట్టుబడులు రావాలి, వ్యాపార ఉపాధి అవకాశాలు పెరగాలని నేను కోరుకుంటున్నాను. మన తునికి ఒక మంచి వ్యాపార కేంద్రంగా ఒక మంచి పేరు ఉంది మన తుని పట్టణానికి. దీన్ని మరింత పెంపొందించే దిశగా మనమంతా కూడా కృషి చేసే అవసరం ఎంతగానో ఉంది. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మన తుని పట్టణంలోని వ్యాపార అవసరాలను గుర్తించి వారికి మంచి వాతావరణం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ప్రమాణం చేస్తున్న నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తుని. ప్రతిష్టాత్మకమైనటువంటి తుని ఛాంబర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేటువంటి గౌరవనీయులు మన తుని శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల గారికి, ఈనాడు పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఛాంబర్ అధ్యక్షులు మిత్రులు భద్రరావు గారు, వారి కార్యవర్గ సభ్యులకు, వేదికమైనటువంటి ఇతర ప్రముఖులకి, వ్యాపారస్తులందరికీ కూడా మీ మిత్రుడిగా నా పూర్వపూర్వ నమస్కారాలు. చాలా సంతోషం. పట్టణ అభివృద్ధికి, నియోజక అభివృద్ధికి సహకరించిన ఛాంబర్ని మరొకసారి వారందరినీ అభినందిస్తూ, గతంలో పనిచేసిన ఛాంబర్ అధ్యక్షులు వారి యొక్క కార్యవర్గాలు ఏ విధంగా పనిచేశాయో, ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఈ కార్యవర్గం కూడా వర్తక యొక్క వ్యాపార అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తూ ప్రభుత్వ సహకారాన్ని, గౌరవనీయులంటి మన శాసనసభ్యుల సహకారాన్ని పొంది భవిష్యత్తులో ఇంకా మంచి వ్యాపార అభివృద్ధిగా, మంచి వ్యాపార కేంద్రంగా మన పట్టణాన్ని తీర్చిదే సహకారాన్ని వర్తక ప్రభుత్వంగా మీరు అందించాలని మరొకసారి కోరుకుంటూ, ఈ నూతనంగా పదవి బాధ్యతటువంటి కార్యవర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. మా ఛాంబర్ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మా నాన్నగారి ఆశీస్సులతో, మా మాజీ ఆర్థిక మంత్రి అమ్మల రామకృష్ణ గారి ఆశీస్సులతో, మన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ సహకారంతో ఈ పదవి వచ్చిందండి. నేను వ్యాపారస్తులందరికీ కూడా ఎవరెవరో కూడా అందుబాటులో ఉంటానండి. మనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన మేడం ఎప్పుడూ చెప్పారండి, తప్పకుండా సమస్యలు రావండి, వచ్చినా కూడా మన మేడం గారు పూర్తి సహకారం చేస్తాను మనం మాట ఇచ్చారండి. అదేవిధంగా మనం చక్కగా వ్యాపారాలు తీసుకొచ్చండి. మీకు వ్యాపారస్తులకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కూడా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానండి. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, విలేకరులకి, ఆఫీసర్స్కి మొత్తం అందరికీ కూడా ఆ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఎలాంటి లోపాలు కనిపించినా ఉపేక్షించేది లేదని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. భోజన పథకం గుత్తేదారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మిడ్ డే మీల్స్ నిర్వహణ చేయాలని, కాసులకు కక్కుర్తి పడితే దండన తప్పదని అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ హైస్కూల్లో మిడ్ డే మీల్స్ ఆకస్మిక తనిఖీ తర్వాత ఎమ్మెల్యే హెచ్చరించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వంటకాల రుచి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పప్పు ఆకుకూరలో ఆకుకూర కనిపించలేదని, గుడ్డుపై పెంకు సరిగ్గా తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఏదైతే పిఎం పోషణ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ పిఎం పోషణ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అనేక చోట్ల మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇవాళ శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ అనపర్తిలో ఆకస్మికంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ అనేది సంస్థ ఈ మధ్యాహ్న భోజనాన్ని స్కూల్స్కి అందివ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే ఈరోజు మెనూ ప్రకారంగా పప్పు ఆకుకూర, ఒక గుడ్డు చిక్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. గుడ్డు చూస్తే వాడిన నూనెనే మరలా వాడుతూ దాన్ని ఫ్రై చేసినట్టుగా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా గుడ్లు కూడా ఒక విధమైన వాసన రావడం జరుగుతూ ఉంది. మరోపక్క కనీసం గుడ్డు పైన ఉన్న పెంకులు కూడా పూర్తిగా తొలగించకుండా దాన్ని స్కూల్కి పంపించడం జరిగింది. మరోపక్క అన్నాన్ని పరిశీలిస్తే అన్నం గట్టిగా ఉండడం, ముద్దలుగా ఉండడం కూడా జరిగింది. పప్పు ఆకుకూరలో ఆకుకూర ఎక్కడుందని వెతుక్కునే పరిస్థితి. అదేవిధంగా పప్పు ఆకుకూర అనేది ఒక సాంబార్ మాదిరిగా ఉందో తప్పించి అది పప్పులా కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ ఆహారం తీసుకొచ్చిన పాత్రలు పరిశీలిస్తే అపరిశుభ్రంగా ఉండడం కూడా గమనించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆహారాన్ని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి, పౌష్టికాహారం అందించాలి పిల్లలకి, తద్వారా భావిభారత పౌరులను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని సంకల్పిస్తూ ఉందో దానికి భిన్నంగా ఇక్కడ జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే నేను జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి ఫోన్లో తీసుకెళ్ళడం, దీనిపైన విచారణ జరిపించి ఈ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా అనేక చోట్ల మేము ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించినప్పుడు కానీ, అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, విద్యార్థుల దగ్గర నుంచి కానీ, అదేవిధంగా ఉపాధ్యాయుల నుంచి కానీ కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది. దీన్ని తప్పనిసరిగా సమగ్రంగా విచారణ చేసి పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన ఆహారం విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారికి కూడా నేను విన్నవిస్తాను. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను వారికి నివేదిక రూపంలో కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఉదాసీన వైఖరి వహిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు ఆహారం వస్తూ ఉంది, అక్కడ ఏ విధంగా ఆహారం వచ్చింది పిల్లలకు అనేది కూడా వారు పరిశీలన చేయటం లేదనేది నాకు అర్థమవుతూ ఉంది. ఉపాధ్యాయులు కూడా దానిపైన శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించినప్పుడు మాత్రమే విద్యార్థులకి ప్రభుత్వం ఏదైతే ఆశించిన రీతిలో ఆహారం ఇవ్వగలుగుతాం. తప్పనిసరిగా ఇవి సరిచేయడం కోసం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా చెప్పేది ఒకటే, మీకు సాధ్యం కాకపోతే వదిలిపెట్టాలి తప్పించి ఇటువంటి ఆహారం అందివ్వడం అనేది మంచి పరిణామం కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తుని పట్టణంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూలే జయంతి జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే దంపతులు ఆదర్శప్రాయులని ఆమె కీర్తించారు. సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఘన నివాళి అర్పించారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ అధ్యక్షతన తుని పట్టణంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మున్సిపల్ పార్కు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయిలతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు బీసీ ఐక్యవేదిక నాయకులు పక్కుర్తి గోవిందరావు, జానా గౌరీశంకర్, కరెల్ల గణపతిరావు, కర్రి వెంకటరమణ, అహ్మద్, నెల్లిపూడి బ్రహ్మాజీ, నెల్లిపూడి రాజాబాబు, ఎండపల్లి నాగేశ్వరరావు, నాగు, మాచర్ల బాబ్జీ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే యనమల దివ్య అట్టడుగు వర్గాల చదువులకు పరితపించిన మహానీయులు పూలే దంపతులని కొనియాడారు. పూలే లక్ష్య సాధనకు బీసీ సంఘాలు ఒకే తాటిపై పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ రాజు, మోతుకూరి వెంకటేష్, సూరంపూడి చంద్రశేఖర్, కుక్కడపు బాలాజీ, చోడిశెట్టి గణేష్, పరవాడ తాతబాబు, చిటికెల శ్రీనివాసరావు, సుర్ల బోడయ్య, తమరాడ సత్యనారాయణ, తమరాణ వరలక్ష్మి, రామకృష్ణ, మామిడి దాసు, అల్లు రాజు, దండెం నాగు, గడ్డమూరి శివ, వంగలపూడి వంశీ, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ అలాగే
కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే మా బీసీ నాయకులందరికీ కూడా మా నమస్కారాలు. ఇవాళ ఒక మహనీయుడు, ఒక విద్యావేత్త, అలాగే ఒక సామాజిక విప్లవకారుడు, అలాగే మన శ్రమజీవుల మిత్రుడు, ఆ మహనీయుడు జ్యోతిరావు పూలే గారి మన జయంతి ఇవాళ జరుపుకోవడం జరుగుతుంది మన తుని నియోజకవర్గంలో. వారు ఎనలేని కృషి చేశారు. మనం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అతి ముఖ్యంగా వెనుకబడిన వర్గం వారికి కూడా వారి హక్కుల కోసం వారు ఎంతగానో జీవితాన్ని అంకితం చేశారు. అలాగే వారి భార్యామణి, ముఖ్యంగా మనం ప్రస్తావించవలసింది వాళ్ళ భార్యామణి, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి బాలికలకి పాఠశాల మొట్టమొదటి, దేశంలోనే బాలికల పాఠశాల మొట్టమొదటిగా స్థాపించింది ఆ జ్యోతిరావు పూలే గారి భార్యామణి సావిత్రిబాయి పూలే గారు. వారిని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఈ దంపతులకి ఇంత ఘన నివాళి ఇవాళ మన తుని నియోజకవర్గం తరఫున మనం అందరం కూడా అందిస్తున్నాం. వారికి ఎల్లకాలం కూడా, వారికి ఎప్పుడు కూడా వారి స్ఫూర్తితోటి మనం అందరూ ముందుకు సాగాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై తుని. 199 జయంతి సందర్భంగా వారికి నివాళుల అర్పణ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మన తుని శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీమతి దివ్య గారికి, ఇక్కడ చేసిన పట్టణ ప్రముఖులు, బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ ఐక్యత కొనసాగాలని, దేశానికి అన్ని రకాలుగా స్థానం కల్పించాలని చెప్పి ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తుంది. ఆయన కూడా నిర్ణయించుకొని బీసీలందరూ కూడా పైకి ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలని జయంతి సందర్భంగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా సంతోషం ఉన్నది. బీసీల యొక్క ఐక్యత 32 సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. నాయకులు గౌరవనీయులు రామకృష్ణ యొక్క ఆధ్వర్యంలో, అలాగే అప్పుడు యూనిట్ సెక్రటరీ జగన్ గారు ఉన్నారు, వారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఇక్కడ పూలే గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సావిత్రిబాయి పూలే గారు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క 18 ఇప్పటిదాకా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాం. మరి అలాగే ఈ రోజు మా నాయన గారు, మా తెలుగు నాయకులు గారు వచ్చి మన పూలే గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషం ఉంది. మరి జ్యోతిరావు పూలే గురించి విషయాలు చెప్పాలి. ఆయన ఆ రోజుల్లో చాలా కష్టపడి విశ్వాసంగా పనిచేసి ఎంతో కష్టపడి ఆయన పడినటువంటి అవమానాలను గుర్తుపెట్టుకుని ఇది కేవలం మనం అడుగుపెట్టిన వర్గాలు, అది అక్కడి వర్గాలు ఉన్నటువంటి వాళ్ళని ఎలా చెప్తున్నారంటే అక్కడ వర్గాలు ఏ విధంగా మనం ముందు తీసుకోవాలని చెప్పి ఆలోచించి అందరికీ చదువు కావాలి, చదువుకుంటేనే మనం ఈ యొక్క అసెంబ్లీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళవచ్చు, ఈ సభలో మనం ముందు వెళ్ళాలంటే అన్ని తెలియాలి, తెలిసేనే మనం ముందు వెళ్ళాలని చెప్పడం. ఆ విధంగా వాళ్ళు ఎన్నో స్కూల్స్ వాళ్ళు పెట్టడం, ఆ విధంగా విద్య నేర్పడం. అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా ఆ రోజుల్లో 2 సంవత్సరాలు వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత వారికి కూడా విద్య నేర్పించి ఆ మహిళలు కూడా ఉద్యోగాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా సమాజం కోసం, సమాజ బాగు కోసం, బలహీన వర్గాల బాగు కోసం ఆ రోజు పాటుపడినటువంటి వ్యక్తులు ఈ రోజు 199 సంవత్సరాలు కూడా ఇప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే మహా జేఎన్టీయూకే ఆలిమని ఆడిటోరియంలో యూసీ ఈకే వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రి ప్రసాద్, ఉపకులపతి సిఎస్ఆర్కే ప్రసాద్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు సుబ్బారావు, డి కోటేశ్వరరావు, కె పద్మరాజు, దీక్షితులు, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. పూలే జయంతిని పురస్కరించుకుని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో భీముని గుమ్మం రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతబాబుతో కలిసి ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ చక్రవర్తి, కర్రీ బాబీ, జోగినాయుడు, మంగ ఈశ్వర, పోలవరపు త్రినాథ్, లంబ రాజేంద్ర ప్రసాద్, మైలిపల్లి నాగేశ్వరరావు, పోతల శ్రీనివాసరావు, దయాల రాజు, కనకారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే అమర్ రహే, అమర్ రహే. ఈరోజు మన స్వతంత్రం కంటే ముందు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఆనాడు సాంఘిక సంస్కరణ పోరాటం చేయడమే కాకుండా బలహీన దళిత వర్గాలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు ఉండాలి, సాంఘిక దురాచారంగా చదువుకోవడం ఒక నేరంగా పాపంగా పరిగణించేటువంటి రోజుల్లో మొట్టమొదటి స్కూల్ స్థాపించి ఆడపిల్లలకు ప్రత్యేకమైనటువంటి స్కూల్ స్థాపించి సావిత్రి పూలే మొట్టమొదటి దేశంలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు పొందినటువంటి విషయం అందరికీ తెలుసు. ఈరోజు ఆ రోజు నుంచి మొదలై దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయాల్ని వారు తీసుకొని వారి ఆశయాలు స్ఫూర్తిగా వారి పోరాటం కొనసాగించడమే కాకుండా ఈ రాజ్యాంగ నిర్మాతగా అయ్యేటువంటి స్థాయికి వెళ్ళారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషికి నాంది పలికింది ఆ రోజు పూలే, వారి మహాత్మా పూలే. ఆ రోజుల్లో అంటే ఇప్పటికి 200 సంవత్సరాలు అయింది. అంటే 200 సంవత్సరాలు దిగువన పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మనం ఊహించడం కూడా కష్టం. అసలు పూలే స్కూల్కి వెళ్తే స్కూల్లో చదవడానికి వీలేదని పైకి గెంటు వేయబడ్డాడు అగ్ర కులాల ద్వారా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అదృష్టవశాత్తు ఒక స్కాటిష్ స్కూల్ ఒకటి ఉండేది పూణేలో. ఆ స్కూల్లో చదువుకొని పెద్ద విద్యావంతుడై ఒక సంస్కరణ తీసుకొచ్చి దేశంలో నాంది పలికినటువంటి మహనీయుడు. అందుకే మహాత్మా అని చెప్పి మొట్టమొదటగా ఈ దేశంలో మహాత్ముడు ఎవరంటే జ్యోతిరావు పూలే. ఈరోజు కస్తూర్బా గాంధీ గారి జన్మదినం కూడా ఈరోజే. అంటే వారిని ఆచరించేటువంటి కుటుంబంలో వీరంతా కూడా ఉన్నారు. అటువంటి మహనీయుల్ని ఆయన ఆశయాలను సాధనకి వచ్చినటువంటి ప్రముఖులంతా కూడా వీరు. వారి విగ్రహాన్ని ఈ స్కూల్లో స్థాపించే కార్యక్రమం చేయడం అన్నది ఇక్కడ నిర్వాహకులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే స్కూల్లో పెట్టడం అన్నది సముచితమైనటువంటి ప్రాంతం. ఇక్కడ భావి తరాలకి ఈ నాయకుల గురించి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మీకు ఒక సందర్భంలో ఐన్స్టీన్ చెప్పాట, మహాత్మా గాంధీ ఆయన ఎవరంటే భావి తరాలు ఆయన ఎవరని అడిగే రోజు వస్తుంది అని. అటువంటి పరిస్థితి రాకుండా జ్యోతిరావు పూలే కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, జగజ్జీవన్ రామ్ గారి ఇటువంటి మహనీయులంతా ఈ దేశానికి చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా మనకు గుర్తుండిపోయే విధంగా విద్యాలయంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి, స్కూల్ యాజమాన్య వారికి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు. తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గంలో కోటనందూరు మండలానికి తొలిసారి చోటు దక్కించుకుంది. చైర్మన్ కారుమూరి భద్రారావు సారథ్యంలో ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కోటనందూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావుకు స్థానం లభించింది. సహాయ కార్యదర్శిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ వెలగకు అభినందనలు వెల్లువెత్తాయి. తనకు ఛాంబర్ కార్యవర్గంలో చోటు కల్పించిన వర్తక వాణిజ్య ప్రముఖులు, ఛాంబర్ సర్వసభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణారావు ప్రభుత్వ విప్ యనమల దివ్య సహాయ సహకారాలతో వర్తకుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం వద్ద 200వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తదితర ప్రముఖ అతిథులుగా హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి జి శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, వివిధ బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడే జేసీ గారు, అరుణ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, పెద్ద ఎత్తున అదేవిధంగా మన కమిషనర్ గారు, పెద్ద ఎత్తున బీసీ నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి గాంధీ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాయి. ఎందుకంటే భావితరాలు భవిష్యత్తుకి పునాదులు వేసిన వ్యక్తులండి ఈయన. అందుకే భావితరాలు తెలియడం కోసం ఈ పుట్టినరోజు కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్ తెలియాలని ఆలోచన. 199 సంవత్సరాలు అయినా మర్చిపోలేదండి ఆయన్ని ఈరోజు. ఎందుకంటే గొప్ప వ్యక్తి ఆయనండి. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు తొలగాలన్న ఆలోచనతో, అందరూ సమానంగా బతకాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేస్తుంది. అంబేద్కర్ గారు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తి. నిన్ననే అంబేద్కర్ గారు పుట్టినరోజు చేసుకున్నారు. ఈ నెలలోనండి గొప్ప మహానుభావులు పుట్టిన నెలండి. జ్యోతిరావు పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, బాబు జగజీవన్ గారు కానీ అందరూ. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఆయనండి అసమానతలు తొలగాలి, ఈ దేశంలో అందరూ సమానంగా బతకాలి అన్న ఆలోచన కాకుండా స్త్రీలకి విద్యావంతులు చేయని చెప్పి మహిళల్ని, తన భార్యనే విద్య నేర్పించి ఒక టీచర్గా మొట్టమొదటి మహిళలు స్కూల్ పెట్టిన వ్యక్తి అండి. ఈరోజు ఈ దేశంలో మహిళలందరూ కూడా చదువుకోవడానికి చైతన్యంతో ముందుకు రావడానికి కారణం వాళ్ళ భార్యని ఏదైతే జ్యోతిరావు పూలే గారి ఆవిడే ఆదర్శం చెప్పాలండి. అలాంటి మహానుభావులు. అది ఈరోజు మనం కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మనం అంత కాదు కానీ ఎంతో కొంత ఈ సమాజానికి మేలు చేసి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా మన నాయకులు కానీ ప్రజలు కానీ పనిచేసి ముందుకెళ్ళాలని, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజునండి జ్యోతిరావు పూలే కార్యక్రమం అండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తారండి. గత 5 సంవత్సరాలండి నిర్లక్ష్యం చేశారండి. అది వాస్తవం అండి. చూసాను చాలా సందర్భాల్లో. మేము పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా చేసి పెట్టారు. ఈరోజు జ్యోతిరావు పూలే భవనం కట్టాలనుకున్నాం, భూమి కేటాయించాం. గత ప్రభుత్వం వచ్చారు, నిర్లక్ష్యం చేసి ఆ భూములన్నీ కబ్జా చేస్తారు. జ్యోతిరావు పూలే భవనం కట్టాలని కాకినాడలోనే అవన్నీ కబ్జాలు గురైపోయినాయి. ఈ రోజున అంత ఆదర్శంగా వెళ్ళాలి. ఏదైనప్పుడు కూడా ఈ రోజున జ్యోతిరావు పూలే గారికి 199వ జయంతి ఘనంగా నివాళులర్పించారు. birth anniversary of Jyotiba Phule. Jyotiba Phule Garu was the father of social equality. He started a social movement which has ignited spirits, and we should always follow the path that he has given to us. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని పారిశ్రామిక ప్రగతి తన లక్ష్యమన్న యనమల దివ్య. తుని ఛాంబర్ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, ఘన నివాళి అర్పించిన తుని ఎమ్మెల్యే. కాకినాడ జేఎన్టీయూకేలో యూసీఈకే వార్షికోత్సవ వేడుకలు, జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా కలెక్టర్. అనపర్తిలో మధ్యాహ్న భోజన పథకం అధ్వానం, ఆగ్రహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.